అట్రాక్ట్ 1793 5 పాయింట్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒక కార్ రైడ్ ద్వారా గుర్తుపెట్టుకుందాం. ఆ కార్ ఏదో చూద్దాము. ఈ కార్ ఉందా, 20 years పాత కార్ ఇది, కమాండర్ లైక్ జీప్ ఉంటుంది కదా అది. ఈ కార్ రైడ్లో లైక్ గవర్నర్ జనరల్ కూర్చున్నాడు. స్టేట్మెంట్ ఏంటంటే గవర్నర్ జనరల్ రైట్స్ ఆన్ ఇండియన్ మద్రాస్ అండ్ బాంబే రోడ్స్, ఇదే స్టేట్మెంట్. సో దీనివల్ల మొత్తం అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి చూడండి. సో ఫస్ట్ కమాండర్ అన్న పాత జీప్ కార్, అదేంటంటే ఫస్ట్ పాయింట్ కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్స్ కౌన్సిల్లో ఉండకూడదు. ఒకవేళ పాయింట్ చేస్తే ఓకే, బట్ ఉండకూడదు. ఇదే ఫస్ట్ పాయింట్ చార్టర్ యాక్ట్, క్లియర్ కదా. నెక్స్ట్ నేను ఏం చెప్పిన 20 years పాత కార్ అన్న. ఈ 20 years అంటే ఏంది, 20 years మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ ఎక్స్టెండ్ అయింది కంపెనీకి, ఇది సెకండ్ పాయింట్. సో కార్ అయిపోయింది ముచ్చట. రైట్స్ అన్న సేమ్ మన పాత 1786 యాక్ట్లో ఓవర్ రైడింగ్ పవర్ లార్డ్ కార్న్వాలిస్కి వచ్చింది కదా, లైక్ ఆ కౌన్సిల్ తీసుకునే డెసిషన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సేమ్ పవర్ అందరికి ఎక్స్టెండ్ అయింది, అందరు గవర్నర్ జనరల్స్కి ఎక్స్టెండ్ అయింది. అదే థర్డ్ పాయింట్, సింపుల్. ఫోర్త్ పాయింట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ స్టాఫ్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇంకో డిపార్ట్మెంట్ ఉంది కదా, వీళ్ళ ఖర్చు అంతా ఇండియన్ రెవెన్యూస్ నుంచే ఉండాలి రాబాయ్ అనేది ఫోర్త్ పాయింట్, సింపుల్. మద్రాస్ అండ్ బాంబే రోడ్స్ మీద అన్న, ఇదేంటంటే బెంగాల్ జనరల్ ఉన్నాడు కదా, లైక్ గవర్నర్ జనరల్, ఇంకా ఎక్కువ పవర్ పెరిగింది. చెప్పిన కదా పాత చింతకాయ పచ్చడి ఇదంతా. బాంబే మెడ్రాస్ కూడా ఎక్కువ, లైక్ వీళ్ళ ఈ బాంబే మెడ్రాస్కి ఇంకా ఎక్కువ లైక్ ఈ సబార్డినేట్స్ ఉన్నారు, లైక్ ఎక్కువ పవర్ పెరిగింది. సో ఈ ఒక్క కార్ రైడ్ వల్ల అన్ని పాయింట్స్ క్లియర్ అయిపోయాయి.